ఏపీ ప్రభుత్వం నిర్మించే తలపెట్టిన పోలవరం నల్లమల్ల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఈ నెల 6న సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై మళ్లీ ఇవాళ విచారణ జరగనుంది. 6వ తేదీన న్యాయస్థానం 3 సూచనలు చేసి ఇరు రాష్ట్రాలు వాటిని పరిశీలించాలని కోరింది. 2 రాష్ట్రాలు కూర్చుని చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవడం ఇందులో మొదటి సూచనగా ఉంది. ఇది 2 రాష్ట్రాల మధ్య జల వివాదం కావడంతో రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్ ద్వారా కాకుండా 131 అధికారం ప్రకారం సివిల్ సూట్ దాఖలు చేయాలని రెండో సూచన చేసింది. అప్పుడు సాక్ష్యాధారాలతో సమగ్ర విచారణ జరిపేందుకు కోర్టుకు వెసులుబాటు ఉందని తెలిపింది. ఇప్పటికే జల వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఒక హైపవర్ కమిటీని వేసినందుకు ఆ కమిటీ ముందు ఇరు రాష్ట్రాల వాదనలు వినిపించుకోవచ్చని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్వాతో కూడిన ధర్మాసనం 3వ సూచన చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సవీన్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సవీన్, ఇవాళ సుప్రీంకోర్టులో ప్రధానంగా పోలవరం నల్లమల సాగర్ ఇంతకు ముందు గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు గా దీనికి పేరు పెట్టారు. ఆ తర్వాత నల్లమల సాగర్ గా ఏపీ ప్రభుత్వం పేరు మార్చింది. దీనిపైన తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రోజు ఈ విచారణ ఈ కేసు విచారణకు రాబోతుంది. ముఖ్యంగా బలమైన వాదనలను వినిపించేందుకు అటు ఏపీ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమయ్యాయి. మరోవైపు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టును మొదటి నుంచి తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. అయితే దీన్ని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ అంశంపై మాట్లాడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి నదీ జలాల అంశంపై జరిగినటువంటి స్వల్పకాలిక చర్చలు సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం నీళ్ల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడదు. అటు గోదావరి నదీ జలాల విషయంలో కావచ్చు, కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వనంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. మరోవైపు నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి ఈ రోజు విచారణకు రాబోతుంది. ముఖ్యంగా గోదావరిలో వరద జలాలను మాత్రమే వాడుకుంటూ వాటిని నల్లమల సాగర్ కు వినియోగిస్తున్నామంటూ ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. దీనిపై తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పోలవరం పర్యటన సందర్భంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం అందరం కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలి, 3000 టీఎంసీల నీళ్లు వృధాగా పోతున్నాయంటూ గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అనేక మంది చెప్తూ వస్తున్నారు. 3000 టీఎంసీల నీళ్లు గోదావరిలో వృధాగా పోతున్న నీళ్లనే, మిగులు జలాలను, వరద జలాలను మాత్రమే ఏపీ ప్రభుత్వం వాడుకుంటోంది. దీనికి అభ్యంతరం ఎందుకు? పోలవరం ప్రాజెక్టు పూర్తయితే మీ ఇతర రాష్ట్రాలకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి వస్తుందంటూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేశారు. వివాదాలు మేము పక్క రాష్ట్రం తెలంగాణతో వివాదాలు కోరుకోవడం లేదు, కూర్చొని సమస్యను పరిష్కరించుకోవాలని భావిస్తున్నామంటూ ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చెప్తోంది. వివాదాలు ఉంటే నీళ్ల విషయంలో అటు ఏపీ ప్రభుత్వానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరాలు ఉంటే కూర్చొని మాట్లాడుకుందామంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు. అటు ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరం క్రితం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై 6వ తేదీన ఇటు ప్రజాభవన్ లో భేటీ అయ్యి తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపైన, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యలపైన చర్చించుకున్నారు. ఆ తర్వాత అధికారుల స్థాయిలో, మంత్రుల స్థాయిలో, ముఖ్యమంత్రుల స్థాయిలో సమస్యలు పరిష్కరించుకుంటామంటూ చెప్పారు. ఇప్పటి వరకు ఆ సమస్యల పరిష్కారానికి ఏం జరిగిందనేది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. మరోవైపు నదీ జలాల విషయంలో గతంలో ఇదే నల్లమల సాగర్ అంటే గోదావరి బనకచెర్ల ఇప్పుడు నల్లమల సాగర్ గా మారింది. దీని విషయంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇరు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు, అధికారుల స్థాయిలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గోదావరి బనకచెర్ల నల్లమల సాగర్ ప్రాజెక్టును వ్యతిరేకించామంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్తే ఆ మీటింగ్ లో ఈ అంశం పైన కూడా చర్చ జరిగిందంటూ ఏపీ ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ చైర్మన్ నేతృత్వంలో ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసింది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు ఏమైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని ఈ కమిటీ ద్వారా పరిష్కారం చేసుకోవాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఈ గోదావరి బనకచెర్ల అంటే నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. కాబట్టి సుప్రీంకోర్టులో విచారణలో సుప్రీంకోర్టు ఏం సూచనలు చేస్తుంది అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా ముందుకు వచ్చి కూర్చొని సమస్యల ద్వారా పరిష్కరించుకుందామంటూ చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ఎట్లాంటి ముందడుగు పడుతుందనేది కూడా చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ సవిన్.